వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 130వ భాగం 1-3-26 కిష్కింధాకాండలు 16 షోడశ సర్గం. తామేవం బ్రవతీం తారాం తారాధిపనివారణం వాలి నిర్భర్త్యయామాస వచనం ఛేదమబ్రవీత్ చ ఇదమబ్రవీతం. ఈ విధంగా పలికేటువంటి ఇప్పుడు అర్ధరాత్రి వాడు మళ్ళీ పిలిచాడు అంటే ఇప్పటికీ ఓడిపోయి వెంటనే పిలిచాడంటే వాడి వెనకాలేదో ఒక బలీయమైన శక్తి ఉండి ఉంటుందని నాకు అనుమానం. రాముడు అరణ్యవాసానికి వచ్చాడని వాళ్ళిద్దరూ స్నేహం చేశారని నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళొద్దు అని తార వాల్మీకితో చెప్తున్న సందర్భం కదా. కనుక అప్పుడు చంద్రుడితో సమానమైన ముఖం గల తార కసరుకుంటూ వాలి సాగుకాలం వచ్చిందిగా. అందుకని ఇలా గజ్జతోప్య సుసంరబ్ధం భరతు శత్రోర్విశేషత మర్షమర్దయిష్యామి కేనాపి కారణేన పరవరాన. సుందరమైన ముఖం కలదాన, నా సోదరుడు విశేషించి నా శత్రువు అయిన వాడు సుగ్రీవ్ తొందర చేస్తూ గర్జిస్తుండగా నేను ఏ కారణం లేక ఇంట్లో ఉండబడ్డావా? సహించగల్లా? అదర్శితారాం శూరాణం సమరేష్వనివర్తినాం దర్శనామర్శనం భీరుమరణాదతిరిచ్యతే. భయస్వభావం కలదానా, యుద్ధంలో వెన్ను చూపనివాడు, ఎవరి చేత ఎదిరింపబడనివాడు అయిన సూర్యులకు శత్రువులు అవమానకరంగా పిలుస్తుండగా ఓర్పడం సహించటం కంటే, ఓర్పు వహించటం కంటే మరణం అంతే, మరణం చాలా సులభం అని. అంటే ఓర్పు వహించకూడదు అన్నది. షోఢుం వచ సమర్థోహం యుద్ధ కామజ సంయుగి సుగ్రీవస్య చ సంరభం హీనగ్రీవస్య గర్జత. చెడ్డ కంఠస్వరంగల సుగ్రీవుడు యుద్ధరంగంలో యుద్ధాన్ని కోరుతూ గర్జిస్తూ చేసే హడావిడి నేను చూసి సహిస్తూ ఉండలేదు. నచ కార్యో విషాదాస్తే రాఘవం ప్రతిమత్కృతి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. రాముడి గురించి నువ్వు నా విషయాలు దిగులు చెంద. ధర్మాలు తెలిసినవాడు కృతజ్ఞుడైన రాముడు పాపం ఎలా చేస్తాడే అన్నాడు. విభక్తస్వ సహస్త్రీభి కథం భూయోనుగచ్చతి సౌహృదం దర్శితం తావన్మయి భక్తిస్త్వయా కృత. ఇతర స్త్రీలతో కలిసి వెనక్కు వెళ్ళి ఇంకా నా వెనకనే వస్తున్నావెందుకు అని కొసరాడు. నాపై నీకున్న ప్రేమ భక్తి స్నేహం చూపించావు, ఇంకా చాలు. ప్రతియోత్స్యామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రం దర్పం చాస్య వివేశ్యామి వచ నచ వచ నచ ప్రాణైర్విమోక్ష్యతే. నువ్వు వెళ్ళి సుగ్రీవుడు, నేను వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చేస్తాను, భయపడక్కలేదు. వాడి గర్వాన్ని మాత్రమే అనిస్తా కానీ వాడి ప్రాణాలు తీయదు.